కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఆలయంలోని ఆస్థాన మండపంలో ప్రత్యేక ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, తల్లిదండ్రులు తమ చిన్నారులతో తరలివచ్చారు. వసంత పంచమిని పురస్కరించుకుని ముందుగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్దంగా తల్లిదండ్రులు తమ పిల్లల చేత పలకపై మొదటి అక్షరాలు దిద్దించారు. విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టే ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఆనందంగా ఉందన్నారు. అగ్నజే నమః హృతవహాయ నమః హృతాశనే నమః కృష్ణపద్మనే నమః శ్రీవరదమూర్తజే నమో నమః స్వాహా అవతారం అవానోచానమవశిషాత్ స్వాహా మహాగణాధిపతయ ఇదన్నమమ గణాధిపతాభ్యో నమః తాంబూలాది సమస్తోపచార పూజాం చేసుకోండి. ప్రణో దేవీ దీనాన్నవానాం గ్రహాణ అత్యంత అనుకూలితాభిశ్రేర్యాచనో గృహే రాష్ట్రస్య ముఖే తజా పిల్లల కోసం ప్రసాదాలు అవి ఏర్పాటు చేశారు. ప్రసాదాలు తీసుకొని అదేవిధంగా దర్శనానికి కూడా ఈరోజు మంచి విద్యని అభ్యసించాలని చెప్పి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. పిల్లలుగా మనం ఏం చేయాలి, పిల్లలకు మనం ఏం చెప్పాలి, కేవలం పూజ చేయడం మాత్రమే కాదు, అమ్మవారికి ఇష్టమైన భోజనం ఉంటుంది. ఎలా అంటే కొబ్బరికాయ చుట్టూ ఉండే దండలిచ్చి పిల్లలకు వేయండి. ప్రతి ఒక్కరూ ఈ చంటి పిల్లలను తీసుకొని వరుస క్రమంలో వచ్చి దేవుడి ముందర లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము.